ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్, జనసేన ఇన్ఛార్జి సువర్ణరాజు పాల్గొన్నారు. ముందుగా చినవెంకన్న పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు. ద్వారకా తిరుమల, వేంపాడు, గొల్లగూడెం గ్రామాల నుంచి వైసీపీ నుంచి టీడీపీలో 300 మంది చేరారు. వారికి మద్దిపాటి వెంకటరాజు టీడీపీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీలో చేరిన అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నానని, 15 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు పక్కన పెడదామని, వారందరూ తన పక్కన నిలబడి భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని మద్దిపాటి వెంకటరాజు కోరారు. తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మనందరం కూడా దాదాపుగా 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అదే విధానంలో కానీ ఎక్కడా కూడా ఈ దేశంలో అరాచక పాలన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పాలనకు భిన్నంగా ఆ పాలనకు నేను సగర్వంగా తలెత్తుకుని ఇదిగో నా గోపాలపురం ప్రజలు, నా ప్రజలు, నేను నమ్ముకున్న నా గోపాలపురం ప్రజలు నాకు ఒక భారీ మెజారిటీతో, ఒక భారీ ఆమోదంతో ప్రజలంతా నా పక్షాన నిలబడి మద్దిపాటి వెంకటరాజు నువ్వు ఒంటరివి కాదు, నీ పక్షాన మేమంతా ఉన్నా, మా మద్దతు నీకే, ఇదిగో మా మద్దతుని రాజ్యాంగ పరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా మా ఓటు ద్వారా, మా ఓటుని సైకిల్ కేయడం ద్వారా మా మద్దతుని మీకు తెలియజేశాం. ఇదిగో మహారాజులాగా అసెంబ్లీకి వెళ్ళని మీరు చూపించే ఆదరణ, మీరు చూపించే చొరవ భవిష్యత్తులో ఎమ్మెల్యే కావడమే కాకుండా మీ ప్రతి ఒక్కళ్ళ రుణం తీర్చుకుంటా, గొల్లగూడెం రుణం తీర్చుకుంటా.